అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి 162 సీట్లలో ఘన విజయం సాధించి 57% ఓట్లని సంపాదించి మరి చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాలని పొందడానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఆనాడు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి మరి అనేక రకాలైనటువంటి ప్రమాణాలు, అలాగే ప్రజలకు చేసినటువంటి వాగ్దానాల విషయంలో మరి ఎంతవరకు ప్రభుత్వం సఫలీకృతం అయిందనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ప్రప్రథమంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. దాదాపుగా కొన్ని వందల వాగ్దానాలే చేశారు. అందులో ప్రధానమైనటువంటివి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్లో సూపర్ 6 అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆకర్షితమైనటువంటి మరి వాగ్దానంగా మరి ప్రజలు భావించారు. ఆ సూపర్ 6లో అనేక రకాలైన వాగ్దానాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఒకటి అందులో తల్లికి వందనం అనేటువంటి పేరు మీద మరి ప్రతి తల్లికి కూడా ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో వారందరికీ కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు మరి సంవత్సరానికి వాళ్ళ తల్లుల యొక్క అకౌంట్లో వేయడానికి మరి వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రెండవ వాగ్దానంగా రైతులకి మరి 20,000 రూపాయలు మరి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇంకో వాగ్దానం కింద ఏంటంటే మరి 18 ఏళ్ళు నిండి 59 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మరి పెన్షన్గా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది కాకుండా వృద్ధాప్య పెన్షన్ని 3,000 నుంచి 4,000కి పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యం కలుగజేస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నిరుద్యోగులైనటువంటి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. మరి అలాగే ఉద్యోగం రాని వారికి వాళ్ళకి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అనేటువంటిది కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా రాజధాని నిర్మాణం మరి ఫాస్ట్గా చేయటానికి మేము కోరుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇన్ని విధాలైనటువంటి నిర్మాణాలు మరి చేస్తామని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుందా లేదా ప్రభుత్వం అనేటటువంటి మనం చూసినట్లయితే ప్రభుత్వం మరి పెట్టుబడిదారులకు అనుకూలంగా పరిపాలన చేస్తుందా లేదా తాను ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా పనిచేస్తుందా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం సామాన్య జనులకు చేసింది ఏమీ కనిపించలేదనేది ప్రజల యొక్క మరి మరి అభిప్రాయంగా తెలియజేయబడతాయి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం పాలనలో వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ ఏమీ కూడా కనపడటం లేదు. సూపర్ 6 మరి ఫెయిల్యూర్ అయిందని చెప్పి వాగ్దానాల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటిది మనకి వినిపిస్తూ ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అది విజయవంతం అయినట్టుగా మనం చెప్పలేము. ఎందుకంటే కనీసం 50% కూడా విజయవంతం కాలేదు. సూపర్ 6 విషయంలో ప్రతి విషయంలో కూడా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నిన్న ఎప్పుడో మరి తల్లికి వందనం కింద నేను అకౌంట్స్లో వేస్తున్నానని చెప్పి చెప్పారు. 1 ఇయర్ అయిపోయి ఆ 1 ఇయర్ తాలూకు అమౌంట్లు పడలేదు. ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సంవత్సరం ఆల్రెడీ లాస్ అయిపోయారు. ఒక సంవత్సరం పేమెంట్ వాళ్ళకి రాలేదు. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కుంటుపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. తర్వాత మరి రైతుల భరోసాకి 20,000 రూపాయలు అనేటువంటిది వేస్తామని చెప్పింది కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏ రైతు అకౌంట్లో కూడా డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు. మరి అది కూడా విఫలవంతంగానే మనం చెప్పుకోవాలి ఆ పథకం కూడా. ఇంకొకటి కూడా ఏదంటే ఇప్పుడు మహిళలకి నెలకు 1,500 చొప్పున వేస్తామని చెప్పినటువంటి వాగ్దానం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. వాళ్ళు అక్కడ ఆ విషయంలో ఏ రకంగా ముందడుగు వేయలేదు. రెండవది
నిరుద్యోగుల వృత్తులకి 3,000 రూపాయలు ఇస్తామన్నారు చెప్పటం ఒక్కళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అదేవిధంగా మరి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో కనీసం 20 లక్షలు, 5 ఏళ్ళలో 20 లక్షలు అంటే పోనీ సంవత్సరానికి ఏం చేయాలండి? 5 ఏళ్ళలో 4 లక్షలు చేయాలి. మరి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారే కదా సంవత్సరం, ఏమి చేయలేదు. కాబట్టి అది ఎరియర్ కింద పడిపోయింది. ఏ కంపెనీలు రాలేదు, ఏ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా పొందినటువంటి దాఖలాలు లేవు. అలాంటప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా విద్యార్థులకి, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా అలాగే ఉద్యోగ కల్పన చేయకుండా రెండిట్లోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజల యొక్క అభిప్రాయంగా మన అభిప్రాయం కూడా అలా అనిపిస్తుంది. కాబట్టి ఇక ఉచిత బస్సు విషయంలో ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా లేదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది. ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి దాని మీద కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారంటున్నారు. అది 67 లక్షలు మా తల్లులకు ఇస్తున్నామని చెప్పి మరి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. 67 లక్షలకి ఇస్తే 15,000 చొప్పున అయితే మరి అది వచ్చిన వాడికి 13,000 కోట్ల రూపాయల వరకు అది వర్కౌట్ అవుతుంది. కానీ వీళ్ళు కేటాయించింది 8,000 కోట్లే. కాబట్టి దాన్ని బట్టి అందరికి ఇవ్వటం లేదనేది స్పష్టం అవుతుంది. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో మరి 14 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి పిల్లవాడికి నిర్బంధ ఉచిత విద్య ఇవ్వాలని చెప్తున్నారు. సో అలాంటి నిర్బంధ ఉచిత విద్య ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మరి వీళ్ళకి ఓన్లీ 15,000 వేస్తే ఆ 15,000లో మళ్ళీ 2,000 కట్ చేస్తున్నారట. ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్ కింద కలెక్టర్ అకౌంట్కి బదిలీ చేస్తున్నారు. మొత్తం 15,000 వేయటం లేదు, ఆ 13,000 మాత్రమే వేస్తారు. ఈ 13,000కి మరి ఏ రకంగా ఫీజు అవుతుంది? ప్రతి స్కూల్లో కూడా ఫీజు అమౌంట్లు 50,000, 25,000, 1,00,000 రూపాయలు, అలా ఈవెన్ ఎల్కేజీకి కూడా 1,00,000 రూపాయలు ఫీజు వసూలు చేసేటువంటి స్కూళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం. మరి ఆ స్కూళ్ళల్లో విద్యార్థులు ఏ రకంగా ఈ 13,000తో మరి నెట్టుకొస్తారనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య ఇవ్వాలి ప్రతి విద్యార్థికి. మీరు ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మరి ఈ రకంగా మీరు చేస్తే రాజ్యాంగ స్ఫూర్తిని మీరు దెబ్బతీస్తున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి మీరు వెంటనే ఎంత ఫీజు అయితే అంత భరించాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. అది కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానానికి కూడా మీరు మరి వాగ్దాన భంగం చేశారు. వాగ్దానాన్ని కూడా మీరు చేయటం లేకుండా మళ్ళీ 2,000 కట్ చేస్తున్నారు. 2,000 అంటే మరి 67 లక్షల మంది బిడ్డల తల్లులకి ఒక్కొక్కరికి 2,000 కట్ అయిపోతుంటే ఎంత అవుతుంది? దాదాపుగా 1,300 కోట్లు 1,300 కోట్లు మరి కట్ అయిపోతుంది. దాన్ని మరుగుదొడ్లకి వాటికి వాడతామని చెప్పి అంటం జరుగుతుంది. కాబట్టి ఇది మరుగుదొడ్లకు సపరేట్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. దీనిలో నుంచే మీరు ఇవ్వాలనేటువంటిది మీరు చెప్పలేదు కదా వాగ్దానం ఇచ్చినప్పుడు. మీరు వాగ్దానం చేసినప్పుడు తల్లికి పథకం కోసం చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన మొదటి సంవత్సరంలో దాన్ని అమలే చేయలేదు. రైతులు మేము మోసపోయామనేటువంటి భావనలో ఉన్నారు. మిరప, పత్తి, పొగాకు మరి అలాగే పసుపు చేసినటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నష్టాల్లో ఉన్నారు. మీరు ఈ రకమైనటువంటి అన్నదాత సుఖీభావ కింద ఇవ్వాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు చాలా మరి ఆందోళన చెప్తున్నారు. వాళ్ళు చాలా ఉద్యమాల వైపు వెళ్ళేటట్లుగా ఉన్నారు. అంటే వెంటనే మీరు దాన్ని ఇవ్వాలి. గత సంవత్సరం బకాయి ఇవ్వండి, ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం ఇవ్వాల్సింది కూడా ఇవ్వండి. మరి మీరు చెప్పిన వాగ్దానమే కదా, వాగ్దానాలను భంగం చేస్తే ఎలా? కాబట్టి మీరు వెంటనే దీని మీద చర్యలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఉచిత ఎల్పిజి సిలిండర్ ఇస్తామని చెప్పి అన్నారు. ఎల్పిజి సిలిండర్ 5 సంవత్సరాలకి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి అన్నారు. 3 సిలిండర్లు ఇస్తామన్నటువంటి వాళ్ళు గత 1 ఇయర్లో పాక్షికంగా మాత్రమే మీరు అమలు చేశారు. 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారు 1 ఇయర్లో. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో 1 సిలిండర్ ఇచ్చారు. ఇంకా ఆ గత సంవత్సరం తాలూకు 2 సిలిండర్లు, ఇప్పుడు ఈ సంవత్సరం తాలూకు 2 సిలిండర్లు, మొత్తం ఇంకా 4 సిలిండర్లు బాకీ ఉంది. కాబట్టి ఈ 4 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో మీకు చెప్పాలి. కాబట్టి వెంటనే వాటిని కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ యొక్క డబ్బు చాలా తక్కువగా ఉంది, మేము ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ద్వారా మేము చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. కానీ
ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మీకు ముందే తెలుసు. వాగ్దానం చేసినప్పుడు రాష్ట్ర ఖజానా దివాళాలో ఉందని, రాష్ట్రం అప్పుల్లో ఉందని, రాష్ట్రం సంక్షేమ పథకాలకు మొత్తం వెచ్చించిందని గత ప్రభుత్వం. కాబట్టి ఆ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేమని, మరి మీరు అదేవిధంగా అలా చేసుకుంటూ పోయినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా మారిపోతుందని, ఆ శ్రీలంక లాగా మరి అప్పులు కూడా ఊబిలో మరి ఉండిపోయి మరి దివాళా తీసే పరిస్థితికి వస్తుందని చెప్పి మీరు అనేక విమర్శలు చేశారు. మరి అలాంటి చేసినప్పుడు ఇలాంటి వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి వాగ్దానాలు మీరు ఎన్నికలప్పుడు ఇచ్చి గెలవడం కోసం మీరు వాగ్దానాలు అమలు కాని వాగ్దానాలు చేశారా? లేదంటే ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారా? ప్రజలకి మీరు ఓటు వేసే విధంగా వాగ్దానాలు చేసి వేయించుకున్న తర్వాత వాళ్ళని మరి మోసం చేసే దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క 3,000 స్టైఫండ్కి మరి నియామకాలకి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, కానీ 20,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు. సో 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 5 ఏళ్లలో 5 20 లక్షలు ఇవ్వాలి. 4 లక్షల కోసం ఉద్యోగాల కోసం కనీసం 20,000 ఉద్యోగాల నియామకానికి కూడా నోటిఫికేషన్ లేదు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం అన్నారు, అది కూడా అమలు జరగలేదు. దానికి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది లింక్ పెట్టి దానివల్ల పెండింగ్ అయింది. అది తర్వాత అది తెలిసిన తర్వాత మేము ఇస్తామని చెప్పి మీరు ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఆర్డినెన్స్ పాస్ చేసి కూడా ఇప్పుడు 2 నెలలు అవుతున్నా కానీ మీరు ఆ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని బట్టి మీకు ఇవ్వాలని లేదు, మీ దగ్గర ఆ రకమైనటువంటి ఉద్దేశం లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల పట్ల మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి పాపం ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఏ రకమైన ఆదాయ వనరులు లేవు, వాళ్ళు ఎలా బతుకుతారనేటువంటి విషయంలో మీరు తొందరపడాలి. కాబట్టి మీరు నేనైతే రాజధానులు లక్షల కోట్లతో కట్టేస్తాను, పోలవరం లక్షల కోట్లతో కట్టేస్తానంటే కాదు. ఇక్కడ ప్రజలకు కావాల్సింది అవసరాలను తీర్చాలి. వాళ్ళ విద్య, వాళ్ళ ఉపాధి, వాళ్ళ మనుగడ, వాళ్ళ యొక్క జీవిత అవసరాలు, మరి ఇవన్నీ కూడా ముందు తీర్చాలి కదా. కనీస అవసరాలు తీర్చాలి కదా ప్రభుత్వం అనేటువంటిది. కనీస అవసరాలు తీర్చిన తర్వాత అభివృద్ధి పదం వైపు మనం వెళ్ళటం అనేటువంటిది చూడాలి. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి మనం వద్దని చెప్పి అంటలేదు, కానీ బ్యాలెన్స్ ఉండాలి. అభివృద్ధికిను సంక్షేమానికి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. గత ప్రభుత్వం చూస్తేనేమో మొత్తం సంక్షేమ పథకాలకి డబ్బు అంతా ఖర్చు పెట్టింది. ఇప్పుడు మీరు చూస్తుంటే మొత్తం డబ్బు అంతా కూడా రాజధాని మీదే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇది ఇక్కడ సంక్షేమ పథకాలు మూలన పడుతున్నాయి. కానీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ రకమైనటువంటి మరి ప్రభుత్వ సహాయం లేకుండా మరి వాళ్ళు సొంతగా చేయాలంటే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రకమైనటువంటి మరి వెసులుబాటు చేయకోకుండా మీరు ఎంతసేపు డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద మరి మీరు డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టినట్లయితే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాం. రెండవది, అభివృద్ధి అంటే ఊరికే అద్దాల మేడలో రంగుల గోడలు కాదు. అంబేద్కర్ గారు చెప్పారు, అభివృద్ధికి నిర్వచనం ఏంటంటే అద్దాల మేడలో రంగుల బిల్డింగులు లేదా రంగుల కళ కాదు అభివృద్ధి అంటే ప్రజలు ప్రతి పౌరుడు యొక్క అభివృద్ధి. ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలి, వాడు కనీస అవసరాలు తీరాలి. ప్రతి పౌరుడికి కావాల్సిన మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండేటట్లుగా అభివృద్ధి కలగాలి. వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, వాళ్ళకి అవసరాలైనటువంటి విద్య, ఆరోగ్యం, మరి ఉపాధి, రోడ్స్, ఇవన్నీ కూడా మనం కలగజేయాలి. పౌరులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, పౌరులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పౌరుల అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టుకోకుండా పుట్టి బిల్డింగులు, సిమెంట్ కాంక్రీట్లు, వాటికి రంగులు, అద్దాల మేడలు ఇవి కడితే కాదు. నేను ఎంత టవర్స్ కట్టినాను, ఐకానిక్ టవర్స్ కడతాను, అవి కడతాను, ఇవి కడతానంటే కాదు. అదేదో అది మీ గొప్పల కోసం మేము కట్టుకుంటున్నారేమో, కానీ ప్రజలకు ఏ రకంగా కూడా అది ఉపయోగకరమైనటువంటిది కాదు. అటు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ముందు చేయండి. కొంత ఫండ్ని డైవర్ట్ చేయండి, డైవర్ట్ చేసి అటువైపుకి మళ్లించండి అనేటటువంటిది మా యొక్క మరి డిమాండ్. తర్వాత ఉచిత బస్సులు ఇస్తామని చెప్పి మీరు మహిళలను మోసం చేశారు. మహిళలకి మీరు అని చెప్పి మేము ప్రతి మహిళ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో. ఆ తర్వాత జిల్లాల వారీగా ఇస్తా ఉన్నారు. ఆ జిల్లాల వారీగా జిల్లాలనేమో మళ్ళీ చిన్న చిన్న జిల్లాలు చేశారు. అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని జిల్లాగా మార్చారు. ఆ జిల్లాకి లిమిట్ చేసినటువంటి పాసులు మరి వాళ్ళ ఊళ్ళు దాటి ఆ జిల్లా దాటితే వాళ్ళకి పాస్ లేదు, ఫ్రీ పాస్ లేదు. కాబట్టి ఈ ఫ్రీ పాస్ మరి ఎంత ఏరియా వరకు ఇస్తున్నారనేటువంటి, ఎన్ని కిలోమీటర్ల వరకు ఇస్తున్నారనేటువంటి క్లారిటీ లేదు.
కాబట్టి మీరు ముందు అది క్లారిఫై చేయండి. క్లారిఫై చేయాలి, తర్వాత పథకాన్ని అమలు చేయండి. ఇంతవరకు అమలు చేయట్లా మీరు ఏదో గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు కానీ వాటిని అమలు చేయటం కూడా లేదు. దీనివల్ల ఏ అయితే మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో వాటి వల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ జరగకపోకుండా ఆగిపోతుంది. మరి ఇప్పుడు సపోజ్ అమ్మఒడి కింద మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం, అమ్మఒడి కాదు తల్లికి వందనం చూసుకున్నట్లయితే అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టారు మీరు. అనేక రిస్ట్రిక్షన్స్ ఏంటి? ఇన్కమ్ లిమిట్, గ్రామీణ ఉన్న వాళ్ళకి నెల 10,000 దాటితే లేదు. మరి అలాగే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి నెలకి 20,000 దాటితే లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. సరే గ్రామీణ వాళ్ళు ప్రతి 10,000 అంటే ఏముంది? ఇప్పుడు వాళ్ళకి వెళ్తే కూలికి వెళ్తేనే 3 డబ్బులు వస్తున్నాయి. ప్రతి వాళ్ళకి 700-800 కూలి రోజుకి. సరే 30 రోజులకి 3,824,000 వాళ్ళకి వస్తాయి. 10,000 దాటలేదంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి మీరు ఇచ్చేదని ఇవ్వండి, ఇన్కమ్ లిమిట్స్ ఎందుకు ఇవ్వండి. అది కాకుండా బిలో పవర్టీ లైన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. అంతేగాని మీ సొంత క్రైటీరియా పెట్టొద్దు. సొంత క్రైటీరియా పెట్టి వాళ్ళకి ఎక్కువ మంది ఆ బెనిఫిట్ అందుకోకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో తొక్కిపడేస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను సంపద సృష్టిస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాను, మరి అనేక రకాల కంపెనీలు తీసుకొస్తున్నాను, అనేక రకాల వాళ్ళకి మరి నేను ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే విధంగా నేను మరి వాళ్ళని ప్రోత్సహిస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే ముఖ్యమంత్రి గారు మీరు బాగా మంచి ఆలోచన, మంచిది, అది కాదంటలేదు. కానీ అభివృద్ధి అనేటువంటిది ఎంతవరకు వచ్చింది? ఒక సంవత్సరంలో మీరు ఏం చేశారనేటువంటిది ఏం కనపడటం లేదు. పాత బిల్డింగ్లే ఉన్నాయి, పాత గోడలే ఉన్నాయి, పాత రోడ్లే ఉన్నాయి, పాత స్తంభాలే ఉన్నాయి. ఇంతవరకే కూడా చెట్లతో నిండిపోయి ఉంది రాజధాని. రాజధాని ముప్పుకు గురవుతుంది, దాని వెనకలు కూడా చేయలేదు, కనీసం రోడ్లు వేయలేదు. సంవత్సరానికి 99 పైసలు తీసుకిస్తారా? ఎలా ఇస్తారండి అది? 99 పైసల ఎకరాకి. దాని ధర గజమే దాదాపుగా చదరపు మీటరే 28,000 దాకా ఉంది అక్కడ. ఏంటి 28,000 ధర ఉన్నటువంటి భూమిని 99 పైసలకి మీరు ఎట్లా దీర్ఘకాలమైనటువంటి లీజ్ ఇస్తారు? దీనిలో స్కామ్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పనులు ఎందుకు చేయాలి మీరు? అది అమ్మితే 21 ఎకరాలు, ఎకరమే 11-12 కోట్లు అవుతుంది. అది ఎకరం 12 కోట్లు అంటే 20 ఎకరాలు అంటే దాదాపు 240 కోట్లు మీకు ఇవాళ ఆదాయం వచ్చి ఉండేది. అది మీరు అమ్మినట్లయితే మీరు ఎందుకు లీజుకి ఇస్తున్నారు? టీసీఎస్ వస్తుంది అన్న ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? దానివల్ల ప్రభుత్వానికి ఎంత లాస్ అవుతుంది? 240 కోట్లకి ఎంతమందికి జీతాలు ఇవ్వచ్చు? కాబట్టి ఇవన్నీ లెక్కలేసుకోవాలి మీరు. మీరు ఏదో ప్రైవేట్ సెక్టర్కి మరి ఏదో గుజరాత్లో మరి ప్రధానమంత్రి గారు 99 పైసలు సేమ్ ఇదే సిస్టంలో ఇచ్చారట. దాన్ని మీరు కాపీ కొట్టి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. అది సమంజసం కాదు. కాబట్టి మీరు 240 కోట్ల రూపాయల భూమిని మరి 99 పైసలకి ఇస్తున్నారంటే మరి ఎంత అన్యాయం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా, సంపద సృష్టించే దిశగా మీ ప్రభుత్వం ప్రయాణం చేస్తుందా అనేటటువంటి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అది విరమించుకోవాలి. కాబట్టి ప్రైవేట్ సంస్థలకి దారాదత్తం చేయటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దారాదత్తం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కంపెనీలు పెట్టుకునేటట్టుగా ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ భూమి ఉపయోగపడేట్టుగా చేయండి. ఆ యొక్క స్పోర్ట్స్ విలేజెస్ క్రియేట్ చేయండి, మరి ఎడ్యుకేషన్ విలేజెస్ క్రియేట్ చేయండి, మెడికల్ విలేజెస్ క్రియేట్ చేయండి. ఇక్కడ విద్యార్థులు కానీ మరి చదువుకున్న నిరుద్యోగులు కానీ వాళ్ళకి ఉపయోగపడే దిశగా మీ పెట్టుబడులు ఉండాలి. కానీ ఏదో ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసి వాళ్ళు సంపదను మరి పెంచుకునేటట్లుగా మీరు చేస్తున్నారు తప్ప నేను సంపద సృష్టిస్తాను. ఎవరు సంపద సృష్టిస్తారు? ప్రభుత్వానికి సంపద సృష్టిస్తారా? రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తున్నారా? విదేశస్తులకి, ఎన్ఆర్ఐలకి, తర్వాత ఇతర రాష్ట్ర పెట్టుబడిదారులకి మీరు సంపదని క్రియేట్ చేసి వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా మీరు ప్రభుత్వం మరి ప్రయాణిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పద్ధతులు మారుకోండి. కొంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ పోయి అవుట్ సైడర్స్కి ఇవ్వండి, అంతేగాని మొత్తం ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడానికి మీకు వీల్లేదు. ఇది మా రాష్ట్రం, ఇది మా భూమి, ఇది మా ప్రజలకు సంబంధించినటువంటి భూమిని మీరు మా ప్రజలకి ఉపయోగపడేట్లుగా మీరు చేసినటువంటి అవసరం మీకుంది. మీరు చాలా అనుభవజ్ఞులు, మీకు అవన్నీ తెలిసి కూడా మరి ఈ రకంగా ఎందుకు మీరు అడుగులు వేస్తున్నారనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత రాజధాని నగరంలో అసెంబ్లీ, హైకోర్టు మరి అట్లాగే ఇవన్నీ సెక్రటేరియట్ల నిర్మాణాలు కూడా ఇంతవరకు ఏమీ జరగలేదు. మరి ఎందుకు జరగట్లేదు? వాళ్ళు ఇల్లు కట్టేయచ్చు, వాటిని ఎందుకు కట్టట్లేదు? మీరు ఇంత అప్పు చేశారు ఆల్రెడీ.
ఇంత అప్పు చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు దాన్ని నిర్మాణంలో అశ్రద్ధ చూపిస్తున్నారనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చాలా నిరసిస్తున్నారు. ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. మరి మధ్యతరగతి వర్గాలు, పేద ప్రజలు, ఉద్యోగస్తులు, మరి అలాగే రైతులు, వీళ్ళందరూ కూడా మహిళలు ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మహిళలకి మీరు ఉచిత పాస్ ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. మరి అలాగే మహిళలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు 1500 రూపాయలు ప్రతి నెలకి, అది ఇవ్వలేదు. అలాగే మరి మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. మరి అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగినాయి. ఆ మహిళల మీద ఏ రకమైనటువంటి మరి మీరు చర్యలు తీసుకోవడం లేదు. అనేక కేసులు మైనర్ బాలికల మీద కూడా అత్యాచార సంఘటనలు మనం చూసాం. మీరు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు? పోలీసులను సపోర్ట్ చేస్తున్నారే కానీ అఘాయిత్యం చేసినటువంటి మరి దోషుల్ని పట్టుకుని వాడిని శిక్షించడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు తెనాల్లో చూసుకున్నట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి దళిత యువకుల్ని, మైనారిటీ యువకుల్ని పోలీసులు ఆ రకంగా నడి బజారులో బహిరంగంగా మరి వేధించి పీడించి మళ్ళీ కొడుతుంటే, మరి వాళ్ళ గుండెల మీద బూటు కాలుతో తన్నుతుంటే మీరు వీడియో బయటకు వచ్చి అందరూ చూస్తుంటే కూడా వాళ్ళు ఇంతవరకు మీరు సస్పెండ్ చేయలేదంటే మీ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్టుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాం. ప్రజా హక్కుల్ని, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా, వాళ్ళ ప్రజల గౌరవాన్ని పాడు చేసే విధంగా చేస్తున్నట్టు పోలీసు వ్యవస్థ మీరు పూర్తిగా నిర్వీర్యమైపోయింది, పూర్తిగా మరి అగౌరవంగా ప్రవర్తిస్తుంది అనేటువంటిది ప్రజల పట్ల మాకు స్పష్టమవుతుంది. మీరు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయండి. పోలీసు అధికారులను సస్పెండ్ చేయకపోతే మరి అలాగే ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా స్పందించింది. మరి వీరు ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ పోలీసులను సస్పెండ్ చేయండి, వెంటనే విచారణ కొనసాగించండి అని చెప్పి ఇవాళ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము అదే డిమాండ్ చేసాం. మేము తెనాలి వెళ్ళాం, దాని మీద మరి ఉద్యమం చేశాం. మీరు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయమని డిమాండ్ చేశాం. రేపు మళ్ళీ హైకోర్టులో కేసు వేస్తున్నాం. ఆ కేసు ద్వారా వాళ్ళందరినీ కూడా మరి ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పి డిమాండ్ చేస్తూ మేము కేసు వేయబోతున్నాం హైకోర్టులో. కాబట్టి ఇవన్నీ మీరు చూస్తా ఏమి ఎరగనట్టుగా మళ్ళీ మొత్తం మీడియా కూడా వాళ్ళదే కరెక్ట్, పోలీసులే కరెక్ట్, అతనేదో కొమరం భీమని అదని ఇదని అతన్ని పోడుకుంటూ మీరు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు మద్దతుగా మీరు చేస్తున్న మీ యొక్క పార్టీ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారు. మీరు అది కరెక్ట్ కాదు. ప్రజా హక్కులను రక్షించే విధంగా ఉన్నటువంటి మరి రాజ్యాంగ హక్కులను రక్షించే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వంగా మీరు పేరు తెచ్చుకోండి. అంతేగాని ఈ రకంగా ఈవెన్ పోలీస్ అధికారులు అనేక మంది, ఐఏఎస్ అధికారులు అనేక మంది, గత చీఫ్ సెక్రటరీ కూడా అట్లా కొట్టడం అన్యాయం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఇదంతా హోమ్ మినిస్టర్ గారి మీదకి మరి ఆవిడ మహిళ అయినప్పటికీ కూడా ఆవిడ మీద తోసేయటం జరుగుతుంది. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్కి ఏ రకమైనటువంటి అధికారాలు లేవు. హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్టర్లు ఊరికే నామమాత్రం హోమ్ మినిస్టర్ల వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళ కింద లేరు, ముఖ్యమంత్రి గారి కిందే పనిచేస్తున్నారు. మరి ఏదన్నా లోపం జరిగినప్పుడు ఇట్లాంటి మరి రాజ్యాంగ హక్కులు భంగం కలిగినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వహించినప్పుడు మరి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి, హోమ్ మినిస్టర్ గారు కాదు. హోమ్ మినిస్టర్ అధికారం లేదు కాబట్టి. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయింది అంటున్నారు. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ ఫెయిల్ అవడం నాకు అధికారమే లేదు, ఆ శాఖ దగ్గరే లేదు, లా అండ్ ఆర్డర్ శాఖ దగ్గరే లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారని చెప్తున్నాం మేము. కాబట్టి ఈ రకమైనటువంటి మహిళల మీద, మరి దళితుల మీద, గిరిజనుల మీద, బాలికల మీద చేస్తున్నటువంటి దారుణమైనటువంటి అత్యాచారాలు, హింసాత్మక చర్యల్ని ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునే దశగా అడుగులు వేయాలని చెప్పి చెబుతున్నాం. కాబట్టి శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతని నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది, పూర్తిగా విఫలమైంది అనేటువంటిది సుస్పష్టమవుతుంది. కాబట్టి మీరు ఇకనైనా కానీ మీ మెదడును ఉపయోగించి, మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి మేము చెప్తున్నటువంటి విజ్ఞాపనల్ని మీరు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం
తప్పుల్ని సరి చేసుకుని మంచి మార్గంలో వెళ్ళే విధంగా మీ పరిపాలన గాడిని పెట్టండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే డిమాండ్ చేస్తూ ఈ యొక్క మరి పరిపాలన చాలా అసంబద్ధంగా, మరి అసంపూర్ణంగా, చాలా మరి వాగ్దాన భంగంగా మాకు కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. జై భీమ్.